శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి పంపినటువంటి ప్రశ్న, జరగవలసిందే జరిగి తీరుతుంది అంటారు, విధివ్రాత తప్పదు అంటారు. అలాంటప్పుడు మనము ప్రయత్నించి పని చేయవలసిన అవసరము ఏమున్నది? మనం ప్రశాంతంగా మెదలకుండా ఉండవచ్చు కదా, జరిగేదానిని మనము ఆపలేము కదా. దీనిని వివరించి చెప్పగలరా? అసలు ఇదంతా నిజమేనా? ఇది వీరి ప్రశ్న ఇదండి. జరగవలసిందే జరిగి తీరుతుంది అంటే ఇక్కడ మనం విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ స్థితిలో ఏది చెప్పబడుతున్నది, మనం దాన్ని ఏ స్థితిలో అర్థం చేసుకుంటున్నాము, అది విషయం. ఇక్కడ జరగవలసిందే జరిగి తీరుతున్నది. అసలు జరగవలసినదే జరిగినది ముందు. మనకి ఇప్పుడు నేనున్నాను అంటే మనం ఈ శరీరంతో ఉన్నాం. జస్ట్ ఒకసారి సత్యాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం. ఇప్పుడు మనం ఈ శరీరంతో ఉన్నాం. ఉండటం అనేది జరిగిపోయింది. అంటే ఇది జరిగిపోయింది అంటే జరగవలసింది జరిగిపోయింది. ఇప్పుడు మన చుట్టూ సృష్టి ఉంది, పంచభూతాలు ఉన్నాయి, అవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. అవన్నీ మనం ఈ శరీరముతో ఇక్కడకు రాకముందే ఇక్కడ ఉన్నాయి. అంటే జరగవలసింది జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయిందని చూద్దాం. జరగబోయే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. జరగవలసిందే జరుగుతుంది అంటే భవిష్యత్తును సూచిస్తుంది అది. కనుక మనం ఏం ప్రయత్నాలు చేయక్కర్లేదా అనేది మన సంశయం. అంటే భవిష్యత్తు ఎప్పుడు? అది అసలు ముందు ప్రస్తుత స్థితిని గమనిస్తే జరగవలసిందే జరిగింది. అది ఎలా తెలుస్తుంది నాకు? నేను ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రశ్న వేసింది ఎవరు? ప్రశ్న వేసిన వారు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న మనం ఉన్నాం, చెబుతున్న నేను, మాట్లాడుతున్న నేను ఉన్నాను, వింటున్న మీరు ఉన్నారు. అంటే ఉన్నాము అన్న స్థితి ఏది ఉందో అది జరిగిపోయింది. అది జరగవలసిందే జరిగిపోయింది, ఆల్రెడీ జరిగింది. అది అర్థం చేసుకోండి, విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ జరిగింది. నా శరీరము ఎలా ఉన్నది? నాకు కాళ్ళున్నాయి, కాళ్ళకు వేళ్ళున్నాయి, చేతులున్నాయి, చేతులకు వేళ్ళు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవులు, తల, మెదడు, శరీర అవయవాలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఎందుకు ఉన్నాయి అంటే జరగవలసిందే జరిగింది. ఇలా ఉంటేనే నేను బ్రతకటం కుదురుతుంది. బ్రతుకుతూ నేను ఆనందంగా బ్రతకటం కుదురుతుంది. ఆనందంగా బ్రతుకుతూ అన్ని గ్రహిస్తూ, అనుభవిస్తూ, ప్రయత్నిస్తూ, కదులుతూ, సాగుతూ, ఆలోచిస్తూ నాకు ఆ జ్ఞాన సంపద కూడా ఇవ్వబడింది. ఇలా జీవించటం కుదురుతుంది. ఇలా జీవించాలంటే ఏమేమి కావాలో వాటన్నింటితో జరగవలసింది జరిగింది. అదే నా శరీరం. అలా మళ్ళీ ఈ శరీరమునకు ఏమి అవసరమో అవన్నీ ఆల్రెడీ నేను రాకముందే ఈ సృష్టిలో ఉన్నాయి. పంచభూతములు అన్నీ వాడుకుంటా నేను. పంచభూతములు అంటే భూమి, నీరు, తేజస్సు, వాయువు, లేక సూర్యుడు, లేదా అగ్ని, ఏ పేరైనా పెట్టుకోండి. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. ఆకాశం అంటే ఖాళీ. నేను ఉండడానికి అసలు నాకు స్పేస్ కావాలిగా, ఓ బేస్ కావాలిగా. బేసు, స్పేసు, ఆకాశము. ఇక దాని నుంచి వాయువు, తేజస్సు, నీరు, భూమి. పంచభూతములు నాకు ఉపకరిస్తున్నాయి నేను ఉండటానికి. అంటే ఈ శరీరంతో నేను ఇక్కడ ఉండటానికి ప్లేస్ ఆల్రెడీ ఉంది. అంటే జరగవలసిందే జరిగింది. నేను బ్రతకడానికి ప్రాణవాయువు ఆల్రెడీ ఉంది. అంటే జరగవలసిందే జరిగింది. నేను చూడటానికి, బ్రతకడానికి అనువుగా తేజస్సు, ఉష్ణోగ్రత, వెలుగు అంత ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఉంది. జరగవలసిందే జరిగింది. నేను నిలబడటానికి భూమి ఇక్కడ ఉంది, జరగవలసిందే జరిగింది. నేను తాగటానికి ఇతర అన్ని అవసరములుగా అవసరమైన నీరు ఇక్కడ ఉంది, జరగవలసిందే జరిగింది. ఇదంతా జరగవలసిందే. ఇదేమి లేకపోయినా నేను ఉండటం కుదరదు.
వీటన్నింటి కలయికతోనే నా శరీరం ఏర్పడింది. సృష్టిలో శరీరములన్నీ పదార్థములన్నీ ఏర్పడుతున్నాయి. ఇది పరిశీలిస్తే తెలుస్తుంది. అక్కడ కూడా జరగవలసిందే జరిగింది. నా శరీరమునకు కావలసిన పంచభూతములు ఉన్నాయి, అలాగే ఆహార పదార్థములు ఉన్నాయి, నా అవసరాలకు కావలసిన అన్నీ ఉన్నాయి. జరగవలసిందే జరిగింది. అవన్నీ నేను రాకముందే ఉన్నాయి. ఇక్కడ అన్ని సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా జరగవలసింది ఆల్రెడీ జరిగిపోయి ఉంది. ఇక్కడ అంతా జరిగిపోయి ఉంది. ఇక్కడ జరిగింది. సృష్టి అంతా జరిగి ఉన్నది. అందులో నేను కూడా జీవించి ఉన్నాను, అంటే పుట్టున్నాను, జీవిస్తున్నాను. జరిగింది. అది కూడా నేను ఉండటం జరిగింది, సృష్టి ఉండటం జరిగింది, సృష్టిలో అన్నీ ఉండటం జరిగింది, సృష్టిలో ఉన్న అన్నిటికీ అన్నీ ఉండటం జరిగింది. ముందు జరిగిపోయిందని చూడండి. జరిగిపోయిన దాన్ని గమనిస్తే నేను ఇటువంటి శరీరము కావాలి అని ప్రయత్నించుకున్నట్టు నాకు ఎక్కడ తెలియదు. ఇలాంటి శరీర అవయవాలు ఉండాలని నేను నిర్ధారించుకుని శరీరం ధరించి వచ్చినట్టు డిజైన్ చేసుకున్నట్టు నాకు ఎరుక తెలియదు, అసలు లేదు. కానీ శరీరాన్ని గమనించుకుంటే చాలా సౌకర్యవంతంగా ఉంది. చూడటానికి కళ్ళు లేకపోతే బ్రతుకు కుదరదు, వినడానికి చెవులు లేకపోతే బ్రతుకు సరిగా జీవించడం కుదరదు, మాట్లాడటానికి నోరు లేకపోతే భావ వ్యక్తీకరణకు సరిగా జీవించడం కుదరదు. ఇలా శరీర అవయవాలన్నీ గమనించుకుంటే సరిగా జీవించడం కుదరదు. ఈ అవయవ లోపాలతో పుట్టిన వాళ్ళని చూస్తే మనకు అది అర్థమవుతూనే ఉంటుంది. మీరు చూసుకోండి, అలా కూడా మనుషులు ఉన్నారు. అంటే ఏంటి, అన్నీ ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి నా శరీరంలో. అన్నీ ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తున్నాయి. అంటే ఏం జరిగింది, జరగవలసిందే జరిగింది. ఇలా లేకపోతే కుదరదు. ఇప్పుడు మలమూత్ర విసర్జనలు, డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోవటం, మళ్ళీ ఆ బయటకు వెళ్ళిపోయిన డస్ట్ అంతా శుభ్రంగా క్లీన్ అయిపోయి ఆరోగ్యంగా ఉండటం. లేదా అదంతా ప్రాసెస్ లేదనుకోండి, ఆ డస్ట్ క్లీన్ చేయడం లేదనుకోండి, నేను ఉండటం కుదరదు. ఇలా మొత్తం శరీరమే దాన్ని రిపేర్ చేసుకుంటుంది. వ్యవస్థ అలా ఉంది. దాని అంతటా అది పనిచేసేస్తుంది. నేననే భావం నాకు అనిపించేస్తుంది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, జరగవలసిందే జరిగింది. ఇలా జరిగి ఉండకపోతే, ఈ కళ్ళు ఉండుండకపోతే, ఈ చెవులు ఉండుండకపోతే, ఈ నోరు ఉండుండకపోతే, ఆ నాలుగు రుచి తెలిసి ఉండకపోతే, నాకు శబ్దం వినపడకపోతే, స్పర్శలు తెలియకపోతే, ఒకసారి ఆలోచించండి. దృశ్యాలు కనపడకపోతే, నాకు అసలు ఆకలే పుట్టకపోతే ఎలా తినగలను? అప్పుడు శరీరం శిథిలమైపోద్దిగా. ఆకలి పుడుతుంది, దాని టైంకి అది పడుతుంది. ఎక్కువ కష్టపడే వాళ్ళకి ఎక్కువ ఆకలి పడుతుంది, తక్కువ కష్టపడే వాళ్ళకి తక్కువ ఆకలి పడుతుంది. ఎవరి పనితీరుని బట్టి, జీవన విధానాన్ని బట్టి మళ్ళీ వాళ్ళ శరీరం అలా స్పందిస్తుంది. శరీర స్పందనలన్నీ అలాగే ఉన్నాయి. అందరికీ ఒకే రకమైన స్పందనలు ఉండవు. వాళ్ళ పనితీరులను బట్టి, వాళ్ళ ఆశలను బట్టి, అత్యాశలను బట్టి, దురాశలను బట్టి, లేదా మంచితనాన్ని బట్టి, వాళ్ళలో ఉన్నటువంటి సద్గుణాలను బట్టి భావ ప్రకంపనలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి, దానికి అనుగుణ స్పందనలు ఉంటాయి. మనసు నిరంతరం విషయాలన్నింటినీ చిన్ననాటి నుంచి మొత్తం అన్నింటినీ గుర్తుపెట్టుకుని కంటిన్యూటీ జీవించడానికి అనువుగా ఉంది. అంటే జరగవలసిందే జరిగింది. మనసు లేకపోయినా, బుద్ధి లేకపోయినా, అహంకారం లేకపోయినా, ఈ శరీరం నేనన్న భావన లేకపోయినా, మళ్ళీ నాకు అవసరమైన అన్ని బయట ప్రపంచంలో లేకపోయినా, స్త్రీ లేకపోయినా, పురుషుడు లేకపోయినా ఇక్కడ జీవించడం కుదరదు. అసలు మానవ జాతి ముందుకెళ్ళదు. మనకు పిల్లలు ఉండరు. 100 సంవత్సరాలు ఎందుకు జీవించాలి అన్నదానికి అసలు అర్థం పర్థం లేని జీవితం అయిపోద్ది. ఎలా జీవించాలో కూడా తెలియదు. ఇప్పుడు మనకు బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు మనకు జీవించడానికి అవసరాలు ఉన్నాయి. నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు అనేకం ఉన్నాయి. విహారయాత్రలు, పుణ్యక్షేత్ర యాత్రలు, ఎందుకని పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి, కనపడుతున్నాయి, ఆనందంగా ఉంది. అన్నీ జరగవలసినయే జరిగినాయి. జరగవలసిందే జరుగుతుంది అనే భవిష్యత్తు కాదు, ముందు ఉన్నదాన్ని పరిశీలించండి. జరగవలసిందే జరిగింది. ఇక్కడంతా ఏది ఎలా ఉండాలో అలాగే ఉంది. భూమి గట్టిగా స్థిరంగా ఉండాలి, గాఢతతో ఉండాలి, అది ఘనంగా ఉండాలి. అందుకని మన బరువు మోయగలుగుతుంది. భూమి మెత్తగా దూది పింజలాగుంటే చూడండి, బురదల్లో అడుసులు ఉంటాయి, దిగిపోతారు మనుషులు. అలా ఉంటే అసలు మనం జీవించడం ఎలా కుదిరేది, నడవడం ఎలా కుదిరేది, వాహనాలు ఇడేసి తిరగడం ఎలా కుదిరేది? ఏది ఎలా ఉండాలో అలాగే ఉంది.
భూమి ఘనత్వంగా ఉంది, నీరు ద్రవత్వంగా ఉంది, వెలుగు ప్రసరిస్తూ ఉంది. అన్నీ ఏది ఎలా ఉండాలో అలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. ఆ కరెక్ట్నెస్ని మీరు గమనించినప్పుడు సృష్టి పనితీరంతా ఒక అద్భుతమైన విధానములో ఉన్నది అని తెలుస్తుంది. ఇప్పుడు నేనెవరు మరి? నేను సృష్టిలో ఉండి కాదా? నేను కూడా సృష్టిలో ఉండే. ఒక చెట్టుకి ఆకు ఎలాంటిదో సృష్టిలో నేను కూడా అంతే. ఒక చెట్టుకున్న ఆకు, ఒక చెట్టుకున్న పువ్వు, ఒక చెట్టుకున్న కాయ ఎలా అయితే ఆ చెట్టు నుంచి సమస్తాన్ని పొంది కొమ్మలో రెమ్మలో మొత్తం విడివిడిగా కనపడుతున్నా, ఒకే చెట్టు నుంచి ఆ వేళ్ల నుంచే సారాన్ని పొంది అన్ని ఎలా బ్రతుకుతున్నాయో అవన్నీ వేరువేరుగా ఉన్నాయి. కాయల జాతి వేరు, పువ్వుల జాతి వేరు, ఆకుల జాతి వేరు, కొమ్మల జాతి వేరు, వేళ్ల జాతి వేరు, కాండం వేరు. ఇలా మొత్తం సృష్టిలో మనం జాతులు వేరు చేసేసుకున్నాం. వృక్ష జాతి, జంతు జాతి, మానవ జాతి, ఇంకా మిగిలిన జడ పదార్థములు, అందులో కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, ఇవన్నీ జాతులు. కానీ మొత్తం అన్నింటికి ఆధారం సృష్టి అనే మహావృక్షం, విశ్వమహావృక్షం ఇది. అందులో నేను ఒక ఆకుని. అందుకని నాకు ప్రసారం అంటే చెట్టులో ఉన్న ఆకుకి, పువ్వుకి, కాయకి, పండుకి, కొమ్మకి, రెమ్మకే వేళ్ల నుంచే సారం వెళ్తుంది. అందుకని చెట్టు బతుకుతుంది. అది అనేకంగా కనపడవచ్చు. సేమ్ సృష్టి అంతా చెట్టులా ఉంది, విశ్వమహావృక్షం ఇది. దీనికి సారం మొత్తం ఆత్మశక్తే. ఎందుకంటే ఈ విశ్వమహావృక్షం ఆత్మశక్తిలోంచి ఉద్భవించింది. దానికి ఆధారంగా ఉంది ఆత్మశక్తి. సృష్టి అంతా వ్యాపించి ఉంది ఆత్మశక్తి. వేళ నుంచి సారం చెట్టు మొత్తం వ్యాపించినట్టు అనంత ఆత్మ శక్తి యొక్క సారము సృష్టిగా ఉంది. ఇదంతా సృష్టిగా ఉంది అనంత ఆత్మశక్తి యొక్క సారం. అది సృష్టి మొత్తం వ్యాపించింది, సృష్టిని నిలబెట్టి ఉంచింది, సృష్టిని నడుపుతున్నది. అంటే జననానికి అదే కారణం, జీవించడానికి అదే కారణం, మరణానికి అదే కారణం, మరలా ఉద్భవించడానికి అదే కారణం. ఎప్పటికప్పుడు ఉద్భవం ఉంది, అంతము ఉంది. ఎప్పటికప్పుడు రావటం ఉంది, ఎప్పటికప్పుడు పోవటం ఉంది. మధ్యలో ఉన్నంత కాలం కావలసిన అన్ని సమకూరటం ఉంది. అన్నింటికి, మనకే కాదు. అలా మొత్తం సృష్టిగా చూసినప్పుడు జరగవలసింది జరుగుతుంది. నేను కూడా సృష్టిలో భాగంగా అయినప్పుడు జరగవలసింది జరుగుతుంది. నన్ను నేను విడిగా పెట్టుకున్నప్పుడు, సృష్టి మొత్తాన్ని దూరంగా జరిపేసి వేరుగా చూసినప్పుడు ఎలా కుదురుతుంది? అది అసలు నేను సృష్టిలోనే ఉన్నాను. కానీ వేరు భావనతో చూసినప్పుడు, నన్ను విడిగా పెట్టుకుని సృష్టిని చూస్తున్నప్పుడు నేనేదో చెయ్యాలని అనిపిస్తుంది. కాదు, మొత్తం సృష్టిలో విధానం అంతా నా శరీరంతో సహా, శరీర పనితీరుతో సహా, భూమి మీద సృష్టిలో కనపడుతున్నటువంటి అన్ని వాటి శరీరములు, పదార్థాలైన, మనుషులైన, వృక్షములైన, జంతువులైన వాటి శరీరములు, వాటి నిర్మాణములు, వాటి పనితీరు అన్ని క్రమశిక్షణగా వెళ్ళిపోతున్నాయి. జరగవలసిందే జరుగుతుంది. ఆల్రెడీ జరగవలసిందే జరిగింది. అందుకే మనం బ్రతుకుతున్నాం. ఆల్రెడీ జరగవలసింది జరిగిపోయింది. దానివల్ల మనం ఉండటం కుదిరింది. ఇక్కడ దానివల్ల ప్రస్తుతం మనం జీవించడం కుదిరింది. అసలు ఈ ప్రశ్న వేసుకోవడానికి కూడా కుదిరింది. అందుకే ఉండబెట్టి, మనం ఉండబెట్టి, మనకు అన్నీ ఉండబెట్టి, అన్ని సమకూరు ఉండబెట్టి. కానీ మనం దాన్ని గమనించకుండా దానికి భిన్నంగా దూరంగా ఉన్నాం కనుక జరగవలసిందే జరుగుతుంది. విధివ్రాత అంటారు. నేను ప్రయత్నించకుండా ఎలా జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది. మనకు అనిపించేది అబద్ధం కాదు, నిజమే. మనకు అనిపించేలా మన శరీర నిర్మాణం ఉంది. ఒకవేళ మనకేమీ అనిపించట్లేదు అనుకోండి, మనం ఒక రోబోట్. ఇప్పుడు మనుషులు రోబోట్లు తయారు చేసుకుంటున్నారు. ఆ తయారు చేసుకున్న దానికి ఏమేమి నిర్ధారించిన విధానాలు పెట్టారో ఆ ప్రకారమే పనిచేయగలదు. దానికి విడిగా ఏమీ అనిపించడం ఉండదు. మనం సృష్టి చేతిలో రోబోట్, కానీ మనకు స్వతంత్రత, స్వేచ్ఛ కొంత ఉంది. అలా ఎందుకుంది? మనకు అనిపించేలా ఎందుకుంది? ఇప్పుడు నేను కళ్ళు తెరవకపోతే కనిపించదు. మరి నేను కళ్ళు తెరవకుండా ఉండొచ్చా, ఉండకూడదనే స్వేచ్ఛ నాకుంది. నేను వినపోతే నాకేం వినిపించదు. నేను నా చెవులు మూసేసుకొని వినడానికి వీలు లేకుండా నేను వినను అనేటువంటి స్వేచ్ఛ నాకుంది. అలా నేను తినను అనే స్వేచ్ఛ ఉంది. అలా నా శరీరంతో నేను చేసే అన్ని పనుల పట్ల నాకు స్వేచ్ఛ ఉంది. ఇది చేస్తాను, ఇది చేయను అనేటువంటి స్వేచ్ఛ నాకుంది.
మరి స్వేచ్ఛ ఉంది కదా. అలాగే నేను ఏదైనా ఇప్పుడు ఆకలి పుట్టింది, నాకు ఆకలి పుట్టగానే నా నోట్లోకి ఏం దూరిపోదు, వెళ్ళిపోయి దానంతటా అది ఎగిరొచ్చి పండు ఫలాలు నాకు అవసరమైన లోపలికి వెళ్ళిపోవు. నేనే తెచ్చుకోవాలి, నేను ప్రయత్నించుకోవాలి, తెచ్చుకోవాలి. మళ్ళీ వాటిలో కూడా నా ఆరోగ్యానికి ఏమి సరిపడతాయో, నాకేమి ఇష్టమో, నేను ఆనందంగా ఏమి తింటే ఉంటానో అలాంటివి తెచ్చుకుంటాను. నాకు అక్కడ స్వేచ్ఛ ఉంది. నేను కట్టుకునే బట్టల స్వేచ్ఛ ఉంది, నేను ఉపయోగించుకునే వస్తువుల స్వేచ్ఛ ఉంది. నాకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాను, వద్దనుకుంటే నిద్రను ఆపుకొని ఉండగలిగిన స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఆకలేసినా కాసేపు తినను, నేను ఈ పూట నేను ఉపవాసం ఉంటాననే స్వేచ్ఛ ఉంది. ఇలా కొన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు అనే స్వేచ్ఛ ఉంది. నేను ప్రయత్నించకుండా నా లోపలికి ఆకలికి ఏమి వెళ్ళదు, ఇది సత్యం. కానీ నేను ప్రయత్నించకుండా గాలి వెళ్ళిపోతుందండి. ఎందుకో తెలుసా? గాలిని నా చేతిలో పెడితే నేను ఆకలిని కాసేపు ఆగి తర్వాత తిందాంలే అనుకున్నట్టుగా తర్వాత పీలుద్దాంలే అనుకున్నాను అనుకోండి, పోతాను. అలాగే గుండు కొట్టుకోవడం, లోపల అంతరంగ శరీర అవయవాలు పనిచేయటం. ఇప్పుడు గుండు కొట్టుకోవడం ఉంది, అది కూడా నాకే అప్పచెప్పారనుకోండి, నేను సేమ్ ఇలాగే బద్ధకంతో ఏదో పని చేసుకుంటా కాసేపాకి చేద్దాంలే చూద్దాంలే అనుకున్నాను అనుకోండి, గుండు కొట్టుకోవడం ఆగిపోయింది అనుకోండి, చనిపోతాను. ఏవైతే నన్ను బ్రతికించడానికి అత్యవసరమో, ఒకవేళ నా స్వేచ్ఛలో నేను వాటిని మర్చిపోయినా, వాటిని నేను పని చేయించకపోయినా నాకు ఇమీడియట్గా ప్రమాదం ఉండదో అటువంటి స్వేచ్ఛ నాకు ఇవ్వబడింది. ఏది ఇమీడియట్గా ప్రమాదం ఉంటుందో అటువంటి స్వేచ్ఛ నాకు ఇవ్వబడాల, దానంతటా అది పనిచేసేలా ఉంది. అంటే ఇప్పుడు నాకు ఎంత స్వేచ్ఛ ఉంది, ఎంత స్వేచ్ఛ లేదు గమనిస్తే, ముందు స్వేచ్ఛ లేనివన్నీ గుండు కొట్టుకోవడం, శరీర అవయవాలు పనిచేయడం, తిన్న ఆహారం జీర్ణం అయిపోవడం, రక్తంగా మారడం, శక్తిగా మారడం, శరీరంగా మారడం, శరీరం పెరగటం, తరగటం, ఎదగటం, మరణం, ఇవన్నీ కూడా నిర్ధారించబడి ఉన్నవి. విధివ్రాత అన్నప్పుడు ఆ సిస్టమ్ని చెప్పారు, సృష్టి నడకని చెప్పారు. నా పుట్టుక నా ప్రమేయంతో అసలు జరగలేదు, ఎందుకని నాకు ఆ విషయం తెలియదుగా. నేను అనుకుని వచ్చానని నాకు ఎక్కడ గుర్తులేదుగా. అలాగే శరీర నిర్మాణాన్ని నేను స్వేచ్ఛ ఏంటి, నేను తినేది, తాగేది, చూసేది ఇలా నా ఇష్టం వచ్చినవి చేయగలను. కానీ శరీరం యొక్క తీరుతెన్నులు అంటే శరీర ఎదుగుదల, పుట్టుక నా చేతిలో లేదు, పెరగడం నా చేతిలో లేదు, అక్కడ పిండం తయారవడం, అవయవాలు తయారవడం నా చేతిలో లేదు. అదంతా సృష్టి నిర్మాణ క్రమంలో శరీర నిర్మాణం తల్లి గర్భంలో జరిగిపోయింది. మళ్ళీ బయటకు వచ్చినా కూడా నా చేతిలో ఏమి లేదు, నేను నిర్ధారించబడిన నాకు సరిపోయే ఆహార పదార్థాలే తినాలి. అందులో అనేక రకాలు ఉన్నాయి కనుక కొంత స్వేచ్ఛ ఉంది. ఇలా నేను నా శరీర నిర్ధారణ అంతా, అంటే పెరగడం, మరణించడం, ఇదంతా శరీర పెరిగే తీరు, ఈ 100 సంవత్సరాలు 90, 80, 70 వెళ్ళే తీరంతా అందరికీ ఒకటే, అది నిర్ధారించబడి ఉంది. సృష్టి అంతా అలా నిర్ధారించబడి ఉంది. స్వేచ్ఛ ఎక్కడ ఉంది అంటే, నాకు ఇవ్వబడిన 100 రకాల 1000 రకాల ఆహార పదార్థాల్లో నా ఇష్టం వచ్చింది ఇప్పుడు తినొచ్చు, అలా ఎన్నుకోవచ్చు. మళ్ళీ దాని స్వేచ్ఛలో మళ్ళీ ఫలం ఉంది. నేను తిన్నది నాకు సూట్ అవుతుందా లేదా, దాని నుంచి వచ్చే అనారోగ్యం, ఆరోగ్యం. మళ్ళీ నేను స్వేచ్ఛలో చేసే ప్రతి పనికి ఫలం ఉంది, మళ్ళీ నాకు ఫలితం వస్తుంది. ఫలితం ఇంకొకటి వస్తున్నప్పుడు అసలు స్వేచ్ఛ ఉన్నట్ట లేనట్ట. అంటే ఇమీడియట్గా నేను బ్రతకడానికి ఏం అవసరమో, నేను ఒకవేళ మర్చిపోయినా, నేను ఉపయోగించకపోయినా, నేను బ్రతికే ఉండడానికి ఏం అవసరమో అదంతా నిర్ధారించబడి ఉంది. పుట్టుక నుంచి చావు వరకు అంతా నిర్ధారించబడి ఉంది. మధ్యలో నాకున్న స్వేచ్ఛ, మంచి చెడులు, నా ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చు, తిండి తెప్పలు, ఇలాంటి చిన్న చిన్న స్వేచ్ఛలు ఉన్నాయి. మళ్ళీ ఆ స్వేచ్ఛలకు ఫలితాలు ఉన్నాయి, ఆ స్వేచ్ఛలకు ఫలితాలు ఉన్నాయి. నేను చేసిన దాన్ని బట్టి మంచి అయితే మంచి ఫలితం, చెడ్డ అయితే చెడ్డ ఫలితం. ఇప్పుడు ఫలితములు ఉన్నప్పుడు అసలు నేను స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నది స్వేచ్ఛేనా? అక్కడే స్వేచ్ఛ ఉందంతే. అంటే విచక్షణతో నువ్వు మంచిగా ఉంటే మంచిగా బతుకుతావు, చెడ్డగా ఉంటే చెడ్డగా బతుకుతావు. ఆ మంచి చెడు అనేది ఇతర మనుషులకు చేయటమే కాదు, నువ్వు తీసుకునే ఆహారం నుంచి నీ జీవన దినచర్య అంతా, నీ శరీరంకు సంబంధించి, నీ మనసుకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, మొత్తం నీకు సంబంధించింది అంతా. ఇలా అసలు ఆల్రెడీ జరగవలసిందే జరిగింది, జరగవలసిందే జరుగుతుందా? విధివ్రాతించేనే కాదు, సృష్టి నియమము నడక మారదో.
దాన్ని మార్చడం కుదరదు. అది ఎక్కడైనా మానవ జాతికే కాదు, మొత్తం యూనివర్స్లో ఉన్న దేనికైనా అంత ఒక పద్ధతిగా ఉంది. అది విధివ్రాత అని మహాత్ములు చెప్పింది ఏంటంటే, మొత్తం విశ్వపు నడకని విధివ్రాతగా చెప్పారు. అందులో మనం కూడా ఉన్నాం. ఆ సిస్టమ్ ఏమీ మారదు. మరి ఏమి ఇప్పుడు జరగవలసిందే జరుగుతుంది అన్నప్పుడు నీ ప్రయత్నంతో నువ్వు చేసుకునేటువంటి కొంత స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛని నువ్వు ఎలా వాడుకుంటావు అన్నది నీ ఇష్టం. అది కూడా అర్థమైనటువంటి మహాత్ములు, అంటే శరీరపరంగా జరగవలసిందే జరిగి తీరుతుంది అనేటువంటి తత్వం అర్థం అవడం అనేది హయ్యెస్ట్. అది అర్థమవుద్దా? ఆ హయ్యెస్ట్ ఏంటంటే, నేను శక్తిని, అనంతాత్మశక్తిని అనేటువంటి నీ స్వీయ ఎరుకను నువ్వు పొంది, నేను శరీరము కాదు అనేటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకుంటే, అప్పుడు శరీరపరంగా, శరీరం సృష్టికి సంబంధించింది, నువ్వు ఇప్పుడు సృష్టికి ఆధారమైన శక్తి ప్లేస్లోకి వెళ్ళిపోయావు. నేను అనంతాత్మశక్తిని ఏకత్వ భావంలోకి వెళ్ళిపోయావు. భిన్నత్వం లేదు అసలు అక్కడ. సృష్టి ఊరికినే అనేకంగా కనపడుతుంది నీ లోపలే. సృష్టి అంతా ఇప్పుడు నీ లోపలే భిన్నంగా కనపడుతుంది అంతే. అది ఉన్నా లేకపోయినా నష్టమేం లేదు. ఎందుకంటే అది నీలోంచే ఉద్భవించి నీలోనే ఉండి నీ శక్తితోనే అది బతికి, అది నువ్వుగానే బతికి మళ్ళీ నీలోనే లయించిపోతుంది. జస్ట్ మనలో భావాలు పుట్టి ఆగిపోయినట్టు. ఇప్పుడు మనం ఉన్నాం, మనలో ఆలోచనలు పుడతా ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి, భావాలు పుడతా ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి, అనే ఊహలు పుడతా ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. కొన్ని చేయటం కుదరదు, కొన్ని చేయటం కుదరదు, కానీ ఊహించుకుంటూ బతుకుతూ ఉంటాం. మనం ఊహించిన వాటిలో 1% కూడా మనం చెయ్యమని అన్ని ఊహలు మనకు వస్తూ ఉంటాయి, అలా వచ్చిపోతూ ఉంటాయి. అలా ఊహాత్మకంగా మనలో ఎన్ని ఊహలు వచ్చిపోతున్నాయో, ఆ వచ్చిన ఊహల్లో 1% కూడా మనం చేయటం ఎలా కుదరదో, అలాగే సృష్టిలో మొత్తం ఈ సృష్టి అంతా అనంతాత్మశక్తిలో ఒక ఊహలా వచ్చిపోతుంది అంతే. ఉన్నట్టు అనిపిస్తుంది, అది సృష్టిగా ఉన్నవాడికి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ శక్తిగా ఉన్నప్పుడు అది ఊహలా ఉంది, వచ్చింది పోయింది అంతే. ఒక మనిషిలో ఊహ పుట్టినట్టుగా. కానీ సృష్టిగా మనకు అనంతాత్మశక్తి ఎరుక తెలియనప్పుడు సృష్టిగా అది కరెక్టే. ఇలాంటి స్థితిలో ఒక సందర్భంలో రమణ భగవానులు చెప్పిన దాన్ని ఉదహరించుకుందాం. ఇక్కడ రమణ భగవానులు ఎప్పుడు నేను అనంతాత్మశక్తి స్వరూపుడను అని మాత్రమే చెప్పారు. నేను శరీరం అనేది ఎప్పుడూ చెప్పలేదు అసలు. ఆయన ఈ శరీరాన్ని వేరుగా ఇంకో మనిషితో మాట్లాడినట్టు ఈ దేహము అని మాట్లాడేవాళ్ళు. మనం ఇంకో మనిషిని ఆయన అని ఎలా అంటామో, అంటే రెండవ వాడిగా ఎలా సంబోధిస్తామో, ఆయన తన శరీరాన్ని రెండవదిగా సంబోధించి చెప్పేవాళ్ళు. తాను అనంతాత్మశక్తి స్వరూపుణ్ణి అని చెప్పేవాళ్ళు. అటువంటి మహాత్ములు చెప్పేవాళ్ళు లేకపోతే అసలు ఈ ప్రశ్నలు, ఈ సమాధానాలు, ఈ చెప్పుకోవటాలు, ఈ విశ్లేషణలు, ఈ ఆత్మజ్ఞానం, ఈ ఆధ్యాత్మిక చదువు అసలు ఏం ఉండేది కాదు మనకి. మనిషి యొక్క సంపూర్ణత అనంత ఆత్మశక్తి, అది ఏకత్వము. ఆ ఏకత్వములో పుడుతున్న అనేక ఊహలని ఎందుకంటున్నానంటే, మనలో ఊహలు పుడతాయి కాబట్టి నీకు అర్థమవుద్ది, కాబట్టి దానికి ఊహాశక్తి ఉంది. అది అనంత ఊరికనే ఊహల బోళ్ళు వచ్చినాయి మనకి, రకరకాల ఊహలు వచ్చినాయి, మంచి వచ్చినాయి, చెడ్డ వచ్చినాయి, కోటాను కోట్ల ఊహలు వచ్చినాయి. అందులో 1% కూడా మన జీవితంలో శరీరంతో ఆచరించడానికి కుదరదు. అన్ని వస్తుంటాయి మనకి. కానీ మరి వచ్చినాయన్నీ లోపల అంతరంగంలో దర్శనం అయినాయిగా, మనకు ఊహలన్నీ లోపల అంతరంగంలో మనకు తెలుస్తున్నాయిగా, కాసేపు ఉండి వెళ్ళిపోతున్నాయిగా. అలాగే అనంత ఆత్మశక్తిలో కదిలినటువంటి ఊహా ప్రవాహం సృష్టిగా ఉంది. అది కాసేపు అందులో ఉండి మళ్ళీ అందులోనే లయించిపోతుంది. మన ఊహ ఎక్కడ పుట్టింది? మనలోనే పుట్టింది. మన ఊహ ఎక్కడ లయించింది? మనలోనే లయించింది. మన ఊహ మనకు ఎక్కడ దర్శనం ఇచ్చింది, ఎక్కడ అర్థమైంది, ఎక్కడ ఉన్నట్టుగా అనిపించింది? మనలోనే అనిపించింది. మనలోనే పుట్టి, మనలోనే కాసేపు ఉండి, మనలోనే మనకు అర్థమయ్యి, మనలోనే కాసేపు మనం భావించుకొని మళ్ళీ మనలోనే లయింపు చేసుకున్నాం. మన ఊహల ఆలోచనలన్నీ అయ్యాయి. సేమ్ అలాగే. కాబట్టి మన ఊహ, మన ఆలోచన, మన భావం మనకు భిన్నమైంది కాదుగా. మన నుంచే ఉద్భవించి మనలోనే కాసేపు ఉండి తిరిగి మనలోనే లయించిపోయింది. దానికి ఊహకు ఆధారమైన శక్తి మందే, ఆలోచనకి, భావానికి, భావోద్వేగాలకు ఆధారమైన శక్తి మందే. ఆ శక్తితోనే ఎగిసిపడి మళ్ళీ మనలోనే కలిసిపోతున్నాయి. ఒక మనిషిలోనే మనలో ఇన్ని కోటాను కోట్లు ఊహలుగా, ఆలోచనలుగా, భావాలుగా, భావోద్వేగాలుగా జీవన పర్యంతం వస్తుంటే, ఇంకా అనంతాత్మశక్తిలో దాని ఊహాత్మకత సృష్టి. ఎందుకని దానికి ఆ ఊహాత్మకత ఉంది కనుకనే సృష్టిలో ఉన్న మనకి ఊహాత్మకత వచ్చింది. ఎందుకుందని అడగబాకండి. మనకి ఎందుకుందంటే దానికి ఉంది కనుక.
సింపుల్, దాని లక్షణం కనుక అది. అలా వచ్చినటువంటి ఊహాత్మకత కాసేపు మనకు భావాలు మనలో కదిలి అవి ఉన్నట్టుగా వాటిని భావించుకొని ఊహించుకొని మనం కాసేపు వాటితో గడిపి మళ్ళీ లయించిపోతా ఉంటాయి మనలోనే. ఎందుకని శరీరంతో అన్ని చేయటం కుదరదు. మనసులో వచ్చే ఊహలన్నీ ఆలోచనలన్నీ శరీరంతో చేయటం కుదరదు. ఎందుకంటే మనసు అంత స్పీడ్గా శరీరం ఉండదు. కాబట్టి ఊహగా ఉద్భవించి కాసేపు ఉండి నాలో కలిసిపోద్ది అంతే. అలాగే అనంత ఆత్మశక్తి ఊహ సృష్టి అంతే, ఇంత సృష్టి అంతే, కాసేపు ఉండి అందులో కలిసిపోద్ది. కానీ సృష్టిలో వాడికి అది అద్భుతంగా ఉందంతే. చాలా కాలం, మనకైతే మానవులకైతే 100 ఏళ్ళలాగా ఉంది. కానీ అనంత ఆత్మశక్తికి అది జస్ట్ స్ప్లిట్ సెకండ్, అలా ఊహ వచ్చి అలా పోయింది, మనలో వచ్చి పోయినట్టు అంతే. అందుకని ఇక్కడ కాలాలు కూడా చెప్పారు మహాత్ములు. ఇవన్నీ కనుక్కొని మన జ్ఞానాన్ని అందించిన మహాత్ములు కాల విభజన చేసి చెప్పారు. మానవ కాలాన్ని దైవకాలం, అంటే మానవ సృష్టికి ఆధారమైన బ్రహ్మగారు మానవ సృష్టి చేస్తున్నారని, సృష్టి అంటే పుట్టుక శక్తికి బ్రహ్మ అని పేరు పెట్టారు. శక్తి అది, పుట్టుక శక్తికి. బ్రహ్మగారి కాలము మానవ కాలానికి పోల్చి చెప్పారు. ఏంటి పోల్చి చెప్పారంటే, బ్రహ్మగారి కాలంలో బ్రహ్మగారు ఒక రెప్ప కొట్టి తీసేస్తే ఈ లోపల మన జీవితం మొత్తం రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోద్ది. సుమారుగా 4,32,00,000 సంవత్సరాలు, మానవ సంవత్సరాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగల గడుస్తుంది. సుమారుగా చెబుతున్నాను, మీరు అర్థం చేసుకోవటానికి. అంతే, ఎప్పుడో చదువుకున్నా కొంచెం అంకెలు అటు ఇటుగా చెబితే నన్ను తప్పుగా భావించకండి, విషయం అర్థం చేసుకోండి. 4,32,00,000 మానవ సంవత్సరాలు భూమి మీద గడిస్తే ఈ సృష్టి చేస్తున్న, అంటే మనిషిల సృష్టి చేస్తున్న, మనిషి గమనిస్తున్న సృష్టి చేస్తున్నటువంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నాడో ఆయనకి 12 గంటలు గడిచినాయి అంతే, ఒక పగలు గడిచింది. అంటే అసలు బ్రహ్మగారు రెప్పగొట్టి తీసే లోపల మనం పుట్టడం, పెరగటం, వెళ్ళిపోవటం అంతా అయిపోయింది. ఈ కాలమానం ఎందుకు చెప్పారు, అక్కడికి వెళ్ళి కొలతలేసి వచ్చి చూసి వచ్చారా అంటే అసలు సృష్టిలో కాలమేం లేదు. కాలం ఉందన్నది భూలోకంలో ఉన్న మానవ జీవుల, మనుషుల భావన. మళ్ళీ జంతువులకి లేదు, ఇంకా దేనికి లేదు, ఒక్క మనిషికే ఉంది. బ్రహ్మగారు లాంటి వాళ్ళని ఏర్పరిచింది కూడా ఈ మనిషే. ఎందుకు ఏర్పరిచి చెప్పారు మనకు మహాత్ములు అంటే, కాల భావన నీ దాంతో భావించుకోబాక, కాలం అనేది అసలు లేదు, అది ఒక అనంతత్వము. ఒకవేళ శరీరం ఉంది కాబట్టి నువ్వు అనుకుని కాలభావన వ్యావహారిక సత్యంగా తీసుకొని నువ్వు కాలాన్ని భావించుకుంటావు. ఎందుకంటే పగల రాత్రి వస్తుంది, భూమి తిరగటం వలన, సూర్యుడు ఉండటం వలన. అప్పుడు నువ్వు ఊహించుకో, నీ పై లోకాలలో నీ సృష్టికి ఆధారమైన బ్రహ్మగారి కాలమానం ఎలా ఉంది, ఆయన రెప్పగొడ్డి తీసే లోపల నువ్వు ఎగిరిపోతున్నావు అన్నారు. పోన్లే, బ్రహ్మగారి కాలం ఎలా ఉంది కదా, ఆయన రెప్పగొట్టి తీసే లోపల మనం ఎగిరిపోతున్నాం కదా, అదే హయ్యెస్ట్ కాలమా అంటే అసలు బ్రహ్మగారు అనే ఆయన విష్ణుమూర్తి గారు రెప్పగొట్టి తీసే లోపల ఎగిరిపోతున్నాడంట. బ్రహ్మగారు అనే ఆయన 4,32,00,000 మానవ సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక 12 గంటలు పగలైతే, అటువంటి బ్రహ్మగారు విష్ణుమూర్తి అనే ఆయన నుంచి ఉద్భవించాడు. ఈయనపైన విష్ణులోకం ఉంది. అంటే ఊరికి ఇది విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. మీరు మళ్ళీ ఇక్కడ మహిమలు మాయలు పెట్టుకోబాకండి, మనుషులకి మనుషులులా చెప్పాలి. ఇప్పుడు మనకు ఏదైనా లెక్కల్లో ఆల్జబ్రా అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఆ లెక్కలు చెప్పేటప్పుడు ఆన్సర్ని ఎక్స్ అనుకోమంటారు. అక్కడ ఆన్సర్ ఏంటో తెలియదు మనకి. ఎక్స్ అనుకొని లెక్క చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఆన్సర్ పెట్టుకుంటాం, అది ఆన్సర్ లెక్కల్లో వస్తుందట. అలాగే ఇక్కడ మనకు దేవుళ్ళందరూ కూడా అనంత ఆత్మశక్తి ప్లేస్లో పెట్టుకున్న ఎక్స్లో, ఏ మతంలో ఎక్కడెవరు పెట్టుకున్నా అనంత ఆత్మశక్తి నీకు అనుభవం అయ్యే వరకు లెక్కల్లో ఎక్స్ పెట్టుకున్నావు, జీవితంలో దేవుణ్ణి పెట్టుకున్నావు అంతే. ఇప్పుడు ఈ దేవుడు ఈజ్ ఈక్వల్ టు అనంత ఆత్మశక్తి అనే ఆన్సర్ వస్తుంది నీకు. అందుకని అది మనం అర్థం అవటానికి నువ్వు మళ్ళీ ఇదే సత్యం అని ఇక్కడ ఉండిపోతావేమో అని కాదునైనా అసలు కాలం మాయని తెలుసుకోమని బ్రహ్మగారి కాలం అని చెప్పి, పోనీ అక్కడ ఉండిపోతామేమో అని విష్ణువు గారి కాలం అని చెప్పారు. విష్ణువు గారి కాలం ఏంటంటే, విష్ణువు ఒక రెప్ప కొట్టి తీసే లోపల బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఎలాంటి బ్రహ్మలు కుప్పలు తెప్పలుగా వస్తుంటారు అని మనకు అందించారు. ఇదంతా ఎందుకు అందించారు అంటే, అనంత కాలాన్ని, అనంత విశ్వాన్ని అర్థం చేసుకో, అందులో లయించిపో, నువ్వు అనంత ఆత్మశక్తివి. అక్కడ దాకా నిన్ను తీసుకెళ్ళడానికి
ఎన్ని రకాలుగా నువ్వు పరిమితత్వంలో బంధింపబడుతున్నావు, అటు కాలపరంగా, ఇటు శరీరపరంగా, ఇటు స్పేస్ పరంగా, వస్తువుల పరంగా, విషయాల పరంగా, రూపాల పరంగా, నామాల పరంగా, అన్ని వైపుల నుంచి అనేక రకాలుగా చెబుతూ అటు అన్నింటినీ ఎగరగొట్టుకుంటూ నిన్ను అనంత ఆత్మశక్తులు కలిపేసే ప్రయత్నం చేశారు. నీ అసలు స్వరూపం అదే. ఇక్కడ ఇందాక రమణ భగవానులు చెప్పాను, నిర్దిష్టంగా ఈ శరీరం నేను కాదు, నేను అనంతాత్మశక్తి స్వరూపుడునని తన 14వ ఏట చెప్పటం మొదలు పెట్టారు. ఆయనకి అప్పుడుకే అనుభవం అయింది, మనకు ఎప్పుడు వద్దో తెలియదు. ఆత్మానుభవం అయింది, శరీరం ఉంది, వాళ్ళ జీవన్ముక్తులు అంటారు. ఆ మాట ఆయన తన చివరి నిమిషం తన శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయే వరకు చెబుతూనే ఉన్నారు. అలా చెబుతున్నాయని మామూలుగా పోనీ ఏదో జీవించేశారంటే కాదు. శరీరానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా శరీరాన్ని కోశారు, 3-4 సార్లు ఆపరేషన్ చేశారు. అప్పుడు మత్తు మందిస్తాం, నొప్పిగా ఉంటుందండి. అసలు శరీరమే నేను కాకపోతే నాకు మత్తు ఎందుకు, నొప్పి ఎందుకు, నొప్పి ఎలా తెలుస్తుంది అన్నారు. శరీరం నేను కానప్పుడు నొప్పి తెలిసే అవకాశమే లేదు. తన శరీరాన్ని ఆయన 2వ వాడిగా మాట్లాడారని చెప్పాను. 2వ వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు అలా మాట్లాడతాం. అలా ఇప్పుడు మన స్నేహితుడు ఎవరికి ఇంజక్షన్ చేస్తున్నారు అనుకోండి, మనకు నొప్పి ఉండదుగా. నొప్పి ఉంటుందని తెలియచ్చు అంతే. ఆయన సొంత శరీరాన్ని అలా కత్తులతో కోసి 3 సార్లు 4 సార్లు ఆపరేషన్ చేశారు. రక్త ప్రవాహాలు ధారలుగా కారిని, నాకు మత్తక్కర్లేదని చక్కగా ఎరుకలో కూర్చొని చేయించుకున్నారు. ఎందుకని నిజంగా తాను అనంతాత్మస్వరూపుడనన్న ఎరుకను పొందారు కాబట్టి. అలాంటి గురువుల్ని నమ్మండి, అనుసరించండి, వాళ్ళు చెప్పిన మాటలు పాటించండి. అనుసరించడానికి వాళ్ళు ఏం లేరు, వాళ్ళు మా వెనకాల తిరగండి అని సమూహాలను ఏర్పరుచుకోరు. అసలు వాళ్ళకి అహంకారమే ఉండదు. ఆయన జంతువులను కూడా ప్రేమించారు. రమణ భగవానులు ఎంత నిరాడంబరంగా బతికారంటే, ₹1 ఎవరి దగ్గర తీసుకోవాలా, కనీసం ఒక బట్ట లేదు, గోచి పెట్టుకున్నారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకున్నారు అంతే. ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకున్నారు అంతే, సింపుల్. ఎవరో పెట్టిన భిక్షాన్నం తిన్నారు చివరి రోజు వరకు. అసలు ఎవరిని సమూహాలను పోగు చేసుకోవాలా, నాకు శిష్యులు ఉన్నారని చెప్పాలా, నేను గురువునని చెప్పాలా, అసలు అటువంటి ప్రాతిపదికలే ఆయన పెట్టల. జస్ట్ ఆయన నేను అనంతాత్మస్వరూపుణ్ణి అన్నారు. ఎవరైనా ఆసక్తితో అడిగితే అది ఎలా పొందొచ్చో చెప్పారు. తన దగ్గర వచ్చిన అందరికీ ఆయన చెప్పిన మాట ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు కూడా అనంతాత్మశక్తి స్వరూపుడువే, నిన్ను నువ్వు తెలుసుకో, తెలిసిపోద్ది. నాకు తెలిసింది నువ్వు తెలుసుకో అంతే అని. దాని గురించి అడుగు, చెప్తాను, నాకు ఎలా తెలిసిందో చెప్పమంటే చెప్తాను అన్నారు. అదే చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇంక పని ఉంది. మన డబ్బుతో పని లేదు, మన సేవలతో పని లేదు, మన గౌరవాలతో పని లేదు, మన గుర్తింపులతో పని లేదు, మనం ఏ రంగు బట్టలు కట్టిగా అవసరం లేదు. ఇప్పుడు ఆయన గురువు గారు దేవుడని పూజిస్తే తప్ప నేను నీకు చెప్పను, నువ్వు నా సమూహంలో చేరిపోతే తప్ప నేను నీకు చెప్పను, మీరందరూ నా కంట్రోల్లో, నా అండర్లో ఉండి నేను చెప్పిన పనులు చేయాలి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. కానీ మతం అలా శాసిస్తుంది, మార్గం అలా శాసిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అయోమయ స్థితిలో అనేక రకాలుగా మోసపూరితంగా ప్రజల్ని నడుపుతున్న వాళ్ళందరూ అలా శాసిస్తారు. నిజమైనటువంటి సత్యంకి శాసనం ఉండదు. ఎందుకంటే ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయితే శాసించటం ఏంటి లేదు, ఎక్కడ ఆ భావనే పుట్టదు. ఒక సందర్భంలో వాళ్ళ తల్లిగారు వచ్చి ఆయన దగ్గర కూర్చొని బోర్డును ఏడ్చారు. ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చేసారు. ఇక్కడ ఉంటున్నారు అరుణాచలంలో. అది ఎవరో చెప్పారు, మీ అబ్బాయి అక్కడ ఉన్నాడని. వెతికి వేసారిపోయి విసిగిపోయినటువంటి ఆ తల్లి, దుఃఖ సముద్రంలో మునిగిపోయిన తల్లి పరుగెత్తుకుంటూ అరుణాచలం వచ్చేసింది. ఎవరినో వెంట పెట్టుకొని వస్తే ఉన్నది తన కుమారుడే. చూసి బోరును ఏడ్చింది. నాయన, అమ్మ నేను అనంతాత్మశక్తి స్వరూపుడిని, నాకు ఆ భావన కలిగింది అనే భావనలో ఆయన ఉన్నారు. ఈమె ఏడుస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు, అయ్యా ఆవిడకు ఓదార్పుకి ఏమన్నా చెప్పండి అని అడిగారు. అదే ఆయన మొదటి బోధ. ఆయన నోరు తెరిచి మాట్లాడిన మొదటి బోధ ఏంటి అంటే, కర్తవారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును, ఎవరెంత ప్రయత్నించినను జరగకూడనిది జరుగునే జరగదు, అంటే జరపలేరు. ఎవరెంత ప్రయత్నించినను జరగకూడనిది జరుగునే జరగదు, ఎవరు జరపలేరు. ఎవరెంత అడ్డుకున్నను జరగవలసినది జరిగియే తీరును, దానిని ఆపలేరు. ఈ జీవికి, అంటే తనను ఉద్దేశించి చెప్పారు, ఈ జీవికి ఈ విధముగా జరగవలసి ఉన్నది. కర్మలు ఈశ్వరాధీనములు. ఈశ్వర అంటే శక్తి, సృష్టి శక్తి. కనుక ఊరకుండుట ఉత్తమము అన్నారు ఆయన. ఎవరు మళ్ళీ అది ఊరకుండుట ఉత్తమం అంటే మనం ఉండొచ్చట.
3 సార్లు కోయించుకొని ఆపరేషన్ చేసుకొని ఆహారం లేకపోయినా 4-5 రోజులు అసలు శరీరంలో ధ్యాస లేకుండా స్పృహ తప్పి పడిపోయి గోచి పెట్టుకు బతికి స్నానపానాదులు లేకుండా మట్టి కొట్టుకుపోయి జుట్టు ముడులు కొట్టుకుపోయి గోళ్ళు ఎంతెంత పెరిగిపోయి అసలు తిండి ఉంటదా లేదా ఎక్కడ పడుకున్నానో తెలియక క్రిమికీటకాలన్నీ ఆయన్ని బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే కుడుతూ ఉంటే అవన్నీ అసలు తెలియని కూడా తెలియక ఆయన కూర్చున్న ప్రదేశంలో అంతర్లీనుడై అంతర్ముఖుడై తనలో తాను రమిస్తూ శరీర భావన లేకుండా ఉంటే కింద నుంచి పురుగులు కొట్టడం వలన అనేక క్రిమికీటకాదులు కొట్టడం వలన కింద నుంచి రక్తం కారిపోతూ ఉంటే శరీరంలో ఆ ఎరుక కూడా లేకుండా తనలో తాను రమిస్తున్నటువంటి ఆ మహానుభావుడు ఆ మాట చెప్పొచ్చు. కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును, ఎవరెంత ప్రయత్నించినను జరగవలసిన దానిని ఆపలేరు. ఎవరెంత ప్రయత్నించినను జరగకూడని దానిని జరుపలేరు. సృష్టిలో జరగవలసినదే జరుగుతున్నది. ఇప్పుడు జరిగిందంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది, జరగవలసిందే జరిగింది, రేపు కూడా జరగవలసిందే జరుగుతుంది. ఇది విధి విధానం ఇంతే. అయితే అది ఎవరు చెప్పాలి? నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడునని మొత్తం విశ్వశక్తితో లీనమైన వాడికి అర్థమవుతుంది, మనకెలా అర్థమవుతుంది? అయితే మరి నేనేం చేయక్కర్లేదా అంటే ఆయనలో కూర్చుంటే నువ్వు కూడా ఏం చేయక్కర్లేదు. మరి ఎలాగండి నాకు డబ్బులు ఎలాగండి, మా ఆవిడ ఎలాగండి, నా కోరికలు ఎలాగండి? అయితే అన్నీ చేసుకో. నీ కోరికలు ఉంటే అన్నీ చేసుకో, అవసరాలు ఉంటే అన్నీ చేసుకో. ఏమి అక్కర్లేదు అనుకుంటే ఆయనలో కూర్చోగలిగితే కూర్చో. అలా ఎవరు కూర్చోగలరు? అనంత ఆత్మశక్తి ఎరుకను పొందిన వాళ్ళు కూర్చోగలరు. శరీర భావన పోద్ది. అందుకే నీ ఎరుకను నువ్వు పొందు, నీ సంపూర్ణతని నువ్వు తెలుసుకో అని చెబుతున్నారు. సామాన్యులు మనకే అది వర్తించదు. అయితే జరగవలసిందే జరుగుతుంది, వర్తిస్తున్నా లేకపోయినా. అందులో మార్పు ఏం లేదు. కర్మలు ఈశ్వరాధీనములు. ఈ జీవికి ఇలా జరగవలసి ఉన్నది కనుక ఇలా జరుగుతున్నది కనుక ఊరుకుండుట ఉత్తమము అని తన తల్లిగారికి ఒక పలక మీద రాసిచ్చారు ఆయన. అదే ఆయన మొట్టమొదటి బోధ. అయితే తల్లిగారు కూడా ఆయనతో పాటు అక్కడే ఉండిపోయారు. ఆయన ఏం తల్లిని వదిలేయలేదు, ఇల్లు వదిలేసి పారిపోయి చేయలేదు. ఆయనకు ఒక ఆత్మానుభవం కలిగితే అరుణాచలం అనే ప్రదేశానికి వచ్చి ఏకాంతంగా ఉండాలనిపించి సుమారు 11 నుంచి 14 సంవత్సరాలు మౌనంలో ఏకాంతంలో తనలో తాను రమిస్తూ దేహభావన లేకుండా ఉండిపోతే చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆయన్ని కాపాడి రక్షించి ఆయన్ని కదిపి కుదిపి భోజనాలు పెట్టి ఎలాగోలా ఆయన్ని శరీరం పాడైపోకుండా ఆయన్ని బ్రతికించి ఉంచారు. తర్వాత ఆయన తల్లిగారు తన కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు, ఆయన దగ్గరే ఉన్నారు, ఆశ్రమంలోనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన తల్లిగారు చనిపోయిన తరువాత ఆయన తన తల్లినేమి వదిలేలా. ఆ తల్లిగారి యొక్క పార్థివ దేహం ఏముంటుందో దాన్ని అతి పవిత్రంగా సమాధి చేసి ఆ సమాధి మీద ఒక అద్భుతమైనటువంటి శివపరమాత్మ అంటే శివునిలో ఐక్యమయ్యారు, భగవంతునిలో ఐక్యమయ్యారు అనేటువంటి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి మాతృభూతేశ్వరాలయము అని పేరు పెట్టారు. ఎందుకని? సామాన్య ప్రజలు సామాన్య జీవితంలో అందరూ తల్లిదండ్రులను గౌరవించాలి, కుటుంబ సభ్యులను గౌరవించాలి అని ఒక విధానాన్ని ప్రజలకు అందించారు. ఆయన శరీరానికి జన్మనిచ్చిన తల్లి ఆవిడే కనుక శరీరపరంగా ఆ ధర్మాలు పాటించారు. కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు వచ్చారు, వాళ్ళంతా ఉన్నారు, శరీరపరంగా అందరినీ గౌరవించారు, మనుషుల్ని గౌరవించారు, తన కుటుంబాన్ని గౌరవించారు. కానీ అనంత ఆత్మశక్తి పరంగా ఇప్పుడు అసలు తన దేహాన్నే పట్టించుకోలేదు ఆయన. అటువంటి వాళ్ళు చెప్పిన వాటిని మన జీవితంలో తీసుకొని మనం ఆచరించాలని అనుకోకూడదు. ముందు అది పొందాలి. అది పొందడానికి ఆయన చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకో అని. కనుక ఇక్కడ జరగవలసిందే జరిగింది. అసలు మనం పుట్టకముందే అన్నీ ఉన్నాయండి అంటే అర్థం ఏంటి? జరగవలసిందే జరిగింది. మనం పుట్టేటప్పటికే మాతృగర్భంలోంచి బయటకు వచ్చేటప్పటికే తల్లికి పాలు ఎలా వచ్చినాయి? రక్తం పాలగా మారిపోతుంది. తల్లి రక్తమే పాలగా మారిపోతుంది. అది తల్లికి కూడా తెలియదు, తల్లి మార్చుకోలేదు. అంతకుముందు అంటే బిడ్డ పుట్టక ముందు తల్లి తన శరీరంలో రక్తాన్ని పాలుగా మార్చుకొని చేయలేదు, కుదరదు ఆవిడికి. ఆ బిడ్డ పుట్టినాక బిడ్డ తాగటం ఆపేసినాక మళ్ళీ పాలు రావు, రక్తంగానే ఉంటుంది. అప్పుడు మళ్ళీ తల్లి తన శరీరమే కదా పాలను తెప్పించుకోలేదు, ప్రయత్నించలేదు. ఎవరైనా అది ఆ గర్భధారణ జరిగిన సమయంలో బిడ్డ ప్రసవించినాక బిడ్డకు అవసరమైనటువంటి పాలుగా రక్తమే మారి వచ్చేలా సృష్టి చేసిన ఏర్పాటు జరగవలసిందే జరిగింది.
జరగవలసిందే జరుగుతున్నది, జరగవలసిందే జరగబోతోంది, జరగబోయేది కూడా జరగవలసిందే. కాకపోతే ఇందులో నా ప్రమేయం ఏంటి? ఖచ్చితంగా నువ్వు నేను అనుకున్నప్పుడు, నీకు ఆకలి తెలుస్తున్నప్పుడు, శరీరం తెలుస్తున్నప్పుడు, కోరికలు ఉన్నప్పుడు, ఆశలు ఉన్నప్పుడు, కావాలనిపిస్తున్నప్పుడు, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా నువ్వు ప్రయత్నించుకోవాల్సిందే. ఎందుకంటే నీకు అనిపిస్తుందిగా. రమణ మహర్షికి అనిపించలేదు, ప్రజలు కదిపి కుదిపి ఆహారం పెట్టారు, శిథిలమైపోద్దామైన శరీరం అని. రక్తాలు కారిపోతున్నాయి పురుగులు కొడుతుంటే, నేను అడవిలో ఉన్నాను, చేమల మీద బాగా వెళ్ళిపోతున్నాయి, తేళ్లు జరులు కొడుతున్నాయి, పాముల మీద నుంచి అటు నుంచి ఇటు నుంచి తిరిగేస్తున్నాయి, ఆయనకి ఏం తెలియదు, భయమే లేదు. ఎందుకని? భయం శరీరానికి ఉంటుంది, ఆయన శరీర భావనలో లేరు, అంతర్ముఖులై అనంత ఆత్మస్థితిలో లీనమైపోయి ఉన్నారు. ఆ స్థితిని పొందినప్పుడు మనకే ఉండకపోవచ్చు, అది పొందే ప్రయత్నమే మనం నేను చెప్పుకుంటున్నాం. అయితే అది సహజత్వంగానే సాగుతుంది. అయితే మరి ఈ నేననే భావన వలన, అంటే జరగవలసిందే జరిగేటప్పుడు మనిషికి మళ్ళీ నేననే భావన పెట్టి స్వేచ్ఛ ఇచ్చి ఇవన్నీ ఎందుకంటే ఇందులో ఒక అద్భుతం ఉంది. దీని వలన నువ్వు అనుభవం పొందుతావు, జ్ఞానం పెరుగుతుంది, దాన్ని అనుభవిస్తావు, ప్రయత్నిస్తావు, పొందుతావు, తద్వారా జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. నేను బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది, ప్రయత్నించి పొందినట్టు అనిపిస్తుంది, మంచి చెడుల విచక్షణ తెలుస్తుంది, మంచి చెడుల విచక్షణలో నీ మీద నీకు అదుపు తెచ్చుకునే కంట్రోల్ వస్తుంది. మొత్తంగా జ్ఞానాభివృద్ధి జరుగుతూ ఉంటుంది అనుభవాల ద్వారా. జీవిస్తున్నానన్న భావనలోంచి, జీవించే ప్రయత్నాలలోంచి మంచి చెడు విచక్షణ తెలుస్తూ, మంచి చెడు కార్యాలు చేస్తూ జ్ఞానాభివృద్ధి వికాసం కలిగి నన్ను నేను తెలుసుకునే అంత జ్ఞానాసక్తి వైపు ప్రయాణం సాగుతుంది. ఆ జ్ఞానాసక్తి నిన్ను అనంత ఆత్మశక్తి స్వరూపుడుగా, స్వరూపురాలుగా నువ్వు తెలుసుకునే వరకు నడిపిస్తుంది. అందుకు ఈ ఆటంతా సాగుతుంది. కానీ జరగవలసిందే జరిగింది, జరగవలసిందే జరుగుతుంది, జరగబోయేది కూడా జరగవలసిందే ఉంటుంది, అందులో ఏమీ మార్పు ఉండదు. కానీ నువ్వు ప్రయత్నించకుండా ఏది జరగదు, ఎందుకని నీకు అవసరాలు ఉన్నాయి కనుక. ప్రయత్నించకుండా ఉండేటువంటి హక్కు ఎవరికి ఉంది అంటే అనంత ఆత్మశక్తి స్వరూపులైన వాళ్ళు ప్రయత్నించవలసిన అవసరమే లేదు. ఇతరులకు మేలు చేయడానికి రమణ మహర్షి లాంటి వాళ్ళు 4 మాటలు చెప్పారు, బుద్ధుడు లాంటి వాళ్ళు 4 మాటలు చెప్పారు, షిరిడి సాయిబాబా వారు లాంటి వాళ్ళు 4 మాటలు చెప్పారు తప్ప స్వీయానికి వాళ్ళు చేసుకున్నది ఏమీ లేదు. మీరు వెళ్ళి వాళ్ళ చరిత్రలు చదువుకుంటే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమైపోద్ది. అలాని స్వీయానికి చేసుకోవద్దంట్ల. శరీర భావనలో ఉన్న వాళ్ళందరూ స్వీయానికి చేసుకొని ఆ ధర్మాలు పాటించి ఆ ధర్మానుసారమే జీవించాలి. కాబట్టి కుటుంబం జాగ్రత్త, మీ శరీరం జాగ్రత్త, మీ మనసు జాగ్రత్త, మీ కుటుంబ సభ్యుల శరీరాలు మనసులు జాగ్రత్త, మీ ఆర్థిక స్థితిగతులు జాగ్రత్త, అన్ని జాగ్రత్తగా పెట్టుకొని కొద్ది సమయం మిగిల్చుకొని ఆ కొద్ది సమయంలో ప్రయత్నించుకొని చక్కగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ముందు మంచిగా జీవించడం మొదలు పెడితే మిగిలినన్ని వాటంతట అవే జరిగిపోతాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.